నమస్తే. ముఖ్యంగా మంచి క్యాడర్ ఏదైతే ఉందంటే ఉద్యోగాలలో ఐఏఎస్ క్యాడర్ అత్యున్నతమైనది. అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే కూడా ఐఏఎస్ హోదా కలిగినటువంటి వ్యక్తులే ఉంటారు. ఇక జిల్లా పరిధిలో వచ్చినట్లయితే కలెక్టర్లు కూడా ఉంటారు. సో మరి ఐఏఎస్ కు సంబంధించి కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఐఏఎస్ కు సంబంధించి ఒక కేడర్ లో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ వాళ్ళు కొన్ని అంటే ఒక రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఏంటిదంటే ఇటు మంత్రుల కాళ్ళు ఇట్లా మొక్కడం, అదే విధంగా ఇంకా ఇలా పలు రకాలుగా చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఎందుకంటే ఐఏఎస్ అంటే ఐఏఎస్ లెక్కనే ఉండాలి, హుందాతనంగా ఉండాలని కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఎందుకంటే హై క్యాడర్ ఉన్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందంటే అది కేవలం ఐఏఎస్. ఎందుకంటే ఒక నిరంతర కృషితో చదువుకొని వస్తే కొంతమంది ఐఏఎస్ల వల్ల మంచిగా పనిచేసేటువంటి అధికారులకు కూడా ఒక రకమైనటువంటి మచ్చ వస్తున్న పరిస్థితి. ఎందుకంటే చూద్దాం, ఇది ఒక తీవ్ర చర్చకు దారితీస్తున్నటువంటి విషయం. ఎందుకంటే హుందాతనంగా ఉండాల్సినటువంటి ఒక ఐఏఎస్ అధికారులు ఇలా అంటే ఒక రకంగా చీపైపోతున్న పరిస్థితి ఉంటుందని కూడా కొంత వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా సిఎస్ ఎవరైతే ఉన్నారో హెచ్చరిస్తున్న పరిస్థితి. హద్దు మెరితే చర్యలు తప్పవు, హుందాగా వ్యవహరించండి, అత్యుత్సాహం ప్రదర్శించద్దు, దిగజారుడు చర్యలు తగ్గించుకోండి, దీనివల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు సిఎస్ హెచ్చరిక, హద్దులు మెరితే చర్యలు తప్పవని సిఎస్ రామకృష్ణారావు హెచ్చరించారు. ఐఏఎస్లు అధికారులు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. దిగజారుడు చర్యలు మానుకోవాలని కూడా ఆయన హితవు పలికినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వార్త ఇప్పుడు ట్రెండింగ్ అండి. ఎందుకంటే నిజంగా ఒక ఉన్నత హోదాలో ఉన్నటువంటి అధికారి ఒక ప్రజాప్రతినిధి అంటే ఒక హోదాలో ఉన్నటువంటి మొన్న ఒక ఐఏఎస్ ముఖ్యమంత్రి ఏదో విషయంలో మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కిండు. మామూలుగా కాళ్ళు తీసుకున్న మూమెంట్ ఇట్లా చేసిండు. నిజంగా అది మీరు ఎట్లా చూస్తారు అంటే ఒక జిల్లాలో జిల్లా కలెక్టర్ హోదా ఉన్నటువంటి ఒక అద్దను ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి సో ఆమెను బ్లెస్సింగ్ తీసుకుంటారు కావచ్చు. ఇంకొకసారి ఏమనుకుంటారు, నువ్వైతే ఉండవు ఇక్కడ, సో ఏదో విషయంలో ట్రాన్స్ఫర్ అవుతావు, మళ్ళీ ఇంకొక అధికారి ఐఏఎస్ క్యాడర్ తో అధికారి వస్తారు కదా, ఆయన ఒక రకమైనటువంటి మంచి క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్ కావచ్చు. వీళ్ళేమనుకుంటారు, ఇక్కడ మంత్రులు కానీ ఇంకెవరైనా కానీ ప్రజాప్రతినిధులు, అరే ఐఏఎస్ మొక్కి నా కాళ్ళు, ఈ ఐఏఎస్ ఎందుకు మొక్కడు, ఇంత ఉన్నది అతనికి అని వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ మీద గర్వం ఉంటారు. అరే ఐఏఎస్ అధికారి ఏం చేస్తారు, నేను ఇట్లుండా, నేను నా యొక్క క్యాపబిలిటీ ఇది, నా యొక్క సత్తా ఇది అని అతను ఉంటాడు ఇక్కడ. సో మీళ్ళు మొక్కడం వల్ల కూడా ఇంకో ఈ మంత్రుల హోదాలో కానీ ఇతర ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తుల వల్ల వీళ్ళకు ఇబ్బందులు గురి చేస్తారు. సో మీలాంటి మంచి అంటే ఏదైతే ఉన్నారో మంచిగా పనిచేసేటువంటి అధికారుల వల్ల కూడా ఇలాంటి చిల్లర ఇలా మొక్కుడు గీకుడు చేసేటువంటి వల్ల కూడా మీరు మంచిగా చేసేటువంటి వాళ్ళకు చెడ్డ పేరు వస్తుంది. సో ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో జిల్లా కలెక్టర్లు కానీ వివిధ అంటే మామూలుగా సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు కదా, ఐఏఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇట్లా చేయడం వల్ల కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది. సో మీరు మీ యొక్క ఐఏఎస్ క్యాడర్ కు న్యాయం చేయండి, మీరు హుందాగా ఉండండి, హుందాగా ఉంటే మంచిది, లేకపోతే చర్యలు తీసుకుంటామని ఎవరు సిఎస్ రామకృష్ణారావు గారు అంటున్నారు. మీరు ఇలా బానిసత్వం ఉండడెందుకు, మొక్కుడెందుకు, మీ మొక్కుడెందుకు, అంతా ఏమున్నది, మీ ఐఏఎస్ అంటేనే అది మంచి హైయర్ అఫీషియల్ జాబ్, మీ కింద కొంతమంది వందలాది ఉద్యోగులు ఉంటారు. మరి వాళ్ళకు మీరు చెప్పేది ఇదేనా? ఏది మీరు ఒక పోస్టింగ్ల కోసం వాళ్ళ కాలేజీలో పడాలనా? మీరు ఐఏఎస్ అధికారులరా, మీరు ఏదో పోస్టింగ్ల కోసమే మీరు వాళ్ళ కాలేజీలో పడాలనా? మీరు వాళ్ళ మొక్కలంత మాత్రాన, మీకు ప్రమోషన్ రానంత మాత్రాన మీరు ఐఏఎస్ కాకుండా పోతారా? పోరు కదా. మీ పోస్ట్ ఏంటిది, మీ హోదా ఏంటిది మీకు అందరికి తెలిసిందే. ఎందుకంటే మీరు నిరంతరం ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఇలా కాలు మొక్కడం, ఇది చేయడం, అది చేయడం, బూట్లు వేయడం ఇవన్నీ మానుకోండి. ఎందుకంటే ఐఏఎస్ కు మీరు ఒక చెరగని మచ్చగా మీరు అసలు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది కదా. మీరు మొక్కడం, ఇది చేయడం ఏముంటది, ప్రమోషన్ల కోసం దీని కోసం కాలేజీలు వాడు అవసరం అండి. ప్రమోషన్ రాకపోతే ఏంటి, మీరు ఐఏఎస్ కాకుండా పోతారా? మీరు ఐఏఎస్ఏ, మీ కింద మంది ఉండాల్సిందే, మీ కింద ఉద్యోగులు ఉండాల్సిందే, మీరు పాలన చేయాల్సిందే. మీకు జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పగించకపోవచ్చు సార్, వేరే చోట్ల ఏదైనా ఒక శాఖలో మీకు మంచి పోస్ట్ ఉంటుంది కదా, ఆ శాఖలో కూడా మీకు సంబంధించి కింద ఎంప్లాయీస్ ఉంటారు కదా, మీరు శాసించచ్చు కదా. కానీ ఇలా కాళ్ళు మొక్కడం, ఇలా కూడా కొంచెం అది సిగ్గుమాలని చేరినాయి కదా. ఎందుకంటే మీ గురించే కదా, మీ యొక్క ఐఏఎస్ క్యాడర్ ఉన్నటువంటి గౌరవం మాకు తెలుసు. మీరు ఒక యూపీఎస్సీలో మంచి ఉద్యోగం సాధించిన వారు, మంచి ఎగ్జామ్స్ రాసి, సో మీరు ఇట్లా
మంచిగా ఉండాలి, హుందాతనంగా ఉండాలండి. లేకపోతే ఎవరు మన హద్దుమడితే చర్యలు తప్ప ఉంటున్నారు కదా సిఎస్ గారు. కంపల్సరీ చర్యలు తీసుకుంటాడు అతనికి అంతే. కొత్తగా వచ్చిండు, ట్రెండ్ సెట్ చేస్తారు అంతే ఇంకా. సో చూద్దాం మరి ఇప్పటికైనా అధికారుల పనితీరు మారుతుందో. పనితీరు అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఈ మొక్కులకు దండం పెట్టి ఎందుకండి, మీరు హుందాగా ఉండాలి అంతే. ఇప్పటికైనా మానుకోండి కలెక్టర్ గారు అందరూ కూడా, కోసం మంచి క్యాడర్ లో ఉన్నటువంటి వారు. సో మరి చూద్దాం మరి ఇంకా కూడా ఇలాంటి ఎన్ని మొక్కులు చూస్తామో, లేకపోతే ఇప్పటికైనా మారుతారా. సో ఇట్లా జరిగితే చర్యలు తీసుకుంటామంటున్నారు సిఎస్ గారు. మరి అట్లయినా మారుతారా, లేచి చూడాల్సిందే. సో చూస్తూనే ఉండండి ప్రజానడి. థ్యాంక్ యూ సో మచ్ అండి.